చేతుల తిమ్మిర్లను తగ్గించే సింపుల్ చిట్కాలేంటో చూసేద్దాం. ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చున్నా లేదా పడుకున్నా కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడుతుంటాయి. రాత్రి వేళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నిద్రలేమితో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యకు గల కారణాలు మరియు సమస్య అధిగమించేందుకు పాటించవలసిన చిట్కాల గురించి ఈ వీడియోలో చూసేద్దాం. సరైన మోతాదులో నీరు తాగే అలవాటు లేని వారు డీహైడ్రేషన్ తో బాధపడుతూ ఉంటారు. డీహైడ్రేషన్ వల్ల తిమ్మిర్ల సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే రోజు కనీసం 8 గ్లాసుల వాటర్ తాగేలా చూసుకోండి. కండరాల బలహీనత ఉన్న వారిలో కూడా తిమ్మిరి సమస్య ఎక్కువగా ఉంటుంది. కండరాల అలసట వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. మనం ఆఫీసులో ఎక్కువసేపు ఒకే చోట కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాము. ఒకే పొజిషన్ లో కదలకుండా కూర్చోటం వల్ల కూడా తిమ్మిరి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తిమ్మిర్లు వచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో మృదువుగా మర్దన చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. 4 రోలర్ సహాయంతో కాళ్ళను నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల కూడా రిలీఫ్ దొరుకుతుంది. వయసు మీద పడే కొద్ది కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. 60 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ తిమ్మిర్లతో బాధపడుతుంటారు. గోరువెచ్చని నీటితో తిమ్మిరి ఎక్కే ప్రాంతంలో కాపడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. రోజు పడుకునే ముందు జాగింగ్, వాకింగ్, రన్నింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కూడా తిమ్మిర్లు రావు. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగండి. డీహైడ్రేషన్ పడకుండా ఉంటారు.